న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ రాజ్ తరుణ్ ఇంటికి చేరింది. మాదాపూర్లోని రాజ్ తరుణ్ ఇంటికి లావణ్య చేరుకున్నారు. రాజ్ తరుణ్ తనకు కావాలని తనను దక్కించుకోవటానికి న్యాయ పోరాటం చేస్తానంటున్నారు. రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్ ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంటికి చేరింది. అయితే మాదాపూర్లోని రాజ్ తరుణ్ ఇంటికి లావణ్య చేరుకున్నారు. ఇక రాజ్ తరుణ్ తనకు కావాలని తనను దక్కించుకోవటానికి న్యాయ పోరాటం చేస్తానని లావణ్య అంటున్నారు. ఎవరే మిమ్మల్ని ఏం చేయరు అంకుల్, మిమ్మల్ని ఎవరేం ఇబ్బంది పెట్టరు. తీస్తే మాట్లాడుకుందాం. అంకుల్ తలుపు తీయండి అంకుల్. తలుపు తీయండి. తీయండి ఆంటీ, తలుపు తీయండి. మరి ఇదే మనిషి మా ఇంటికి వచ్చి మా ఇంటికి మరి రానివ్వలేదా? నేను రాస్తాను నా ఇంటికి. మరి అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారని తీయట్లేదా? ఆంటీ తలుపు తీయండి, తలుపు తీయండి. పంపించేసి శేఖర్ భాషను పంపించేసి నిందలేపించేస్తే అయిపోయిందా? తీయండి, మాట్లాడుకుందాం. తీయండి అంకుల్. ఎవరు అంకుల్ వైజాగ్ నుంచి తెచ్చింది మిమ్మల్ని? నేను వండి పెడితే తిన్న మనుషులు కాదా మీరు? మీ ఆవిడతో ఒట్లు గిన్నెలు తోపించానా నేను? తీసి మాట చెప్పండి, నా మొహం చూసి చెప్పండి నా మాట. ఎవరైనా కొట్టేస్తారా ఏం చేస్తారండి? సమాధానం చెప్పకుండా పారిపోతున్న మనుషుల్ని ఈ రోజు పట్టుకొని సమాధానం చెప్పకుండా అయితే వెళ్ళేది లేదు అంకుల్. తీయండి తలుపు. ఎన్ని మాటలు అనిపిస్తున్నారు మీడియాలో పెట్టుకొని? సభాష్ శేఖర్ భాష అంటున్నారు ఈ రోజున. ఇదే పెద్దరికం మీది. ఎవరంటారు వైజాగ్ నుంచి తీసుకొచ్చింది హైదరాబాద్? చెప్పండి, తలుపు తీసి మాట్లాడండి. ఇక్కడే ఉన్నారు, గాజుల సౌండ్ వినిపిస్తుంది, తీయట్లేదు. క్యూరీ క్యూరీ క్యూరీ, నా పిల్లలు ఉన్నాయి లోపట. ఐరా తలుపు తీయండి ఆంటీ. క్యూరీ వాళ్ళని చూడ్డానికి వచ్చాను, తలుపు తీయండి ఆంటీ. మళ్ళీ ఇబ్బంది పెట్టేశామని చెప్తారేమో మీడియాలో కూడా బయటకు వచ్చి. మరి అలాగే చూసుకున్నాను కదా నేను ఇన్ని సంవత్సరాలు. మొహం చూపించలేక తీయట్లేదా? సమాధానం చెప్పలేక తీయట్లేదా అంకుల్? తలుపు. మీ ఓనర్తో కీస్ తెప్పిస్తాను అంకుల్, చెప్తున్నాను ఇప్పుడు. తలుపు తీయండి, మాట్లాడదాం. మాట్లాడడానికి వచ్చాను, పిల్లల్ని చూడాలి. లావణ్య రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళిన దృశ్యాల్ని మనం చూస్తున్నాము. అయితే ఇదే రోజు కూడా రాజ్ తరుణ్ మూవీ ప్రమోషన్స్ జరుగుతుంటే అక్కడికి కూడా లావణ్య వెళ్ళారు. అయితే అక్కడ మాదాపూర్ పోలీసులు ఆమెకి సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించడం జరిగింది, ప్రసాద్ ల్యాబ్స్ నుంచి. అయితే ఆమె డైరెక్ట్గా కూడా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళారు. గతంలోనే ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు నేను ఒకరోజు రాజ్ తరుణ్ ఇంటి ముందర నిరాహార దీక్ష కూర్చుంటాను అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ రోజు ఆమె నిరాహార దీక్షకు కూర్చోలేదు. బట్ ఈ రోజు మాత్రం లావణ్య డైరెక్ట్గా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది. అయితే
వెళ్ళి తను డోర్ కొడుతూ కూడా అలా డోర్ నాక్ చేస్తూ తను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఎందుకంటే ఆల్రెడీ లావణ్య తను చేసిన ఫిర్యాదులో పేర్కొనటం జరిగింది. వాళ్ళతో తనకు మంచి ర్యాపో ఉంది అండ్ వాళ్ళందరినీ నేను దగ్గరుండి చూసుకున్నాను అని చెప్పి కూడా తను ముందలే మెన్షన్ చేశారు తను ఇచ్చిన కంప్లైంట్ ఫైల్లో కూడా. సో దీన్ని బట్టి చూస్తే లావణ్యకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు కూడా అంతకు ముందర మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళ మధ్య ఒక రిలేషన్ అనేది ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్గా కూడా లావణ్య రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది. ఇంకా డోర్ నాక్ చేస్తూ కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది. అంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, శేఖర్ భాష మీడియా ముందుకు వచ్చి లావణ్య గురించి కొన్ని మాటలు మాట్లాడటం, దానికి లావణ్య రియాక్ట్ అవటం ఇవన్నీ కూడా చూసాం. వాటికి సంబంధించి కూడా తను క్వశ్చన్స్ వేస్తుంది. ఈరోజు రోజులు పడ్డానికి ఊరుకుంటున్నా అనుకుంటున్నారేంటి? పెద్ద మీ ఆవిడ వంట చేసిందా అండి? గిన్నెలు కడగడానికి సిగ్గుండాలి మనుషులు అయ్యాక. గిన్నెలు కడిగించానని చెప్తున్నారు. ఎవరు కడిగిస్తే వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు. కడగకపోతే చెప్పిన మాటలు సిగ్గు లేకుండా. తలుపు తీయండి అంకుల్. తలుపు తీయండి. తలుపు తీయండి. తీయట్లేదు. మళ్ళీ రాస్తున్నంతా ఇంట్లో వారం రోజుల నుంచి కూర్చొని బాధపడిపోతున్నాడంట. ఇంటికి కూడా రాలేదు. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆ ముంబై పిల్ల వచ్చేస్తే ఆ పిల్లకి ఇచ్చి చేస్తే చూసుకుంటుంది అనుకుంటున్నారా? లేకపోతే మీరు అన్న మాటలన్నీ పడి ఉంటారనుకుంటున్నారా? అర్థం కాదు. నేనన్నా మీ అప్పులు కట్టినా తిండి పెట్టినా మీకు ఆంటీకి పసుపు తాడు వేసుకుంటారండి. బంగారం లేదు, తాలిబొట్టు నేను కొనిచ్చాను. అలాంటి మనిషిని పట్టుకొని ఈరోజు నన్ను నిన్ను మాట్లాడినారు. బిల్లులు కూడా ఉన్నాయి అంకుల్ నా దగ్గర, అన్నీ చూపిస్తాను. ఏముంది, రారు తీయరు బయటికి. వేస్ట్. అసలు ఏమి చేయని వాళ్ళు ఎందుకు దాక్కోవాలి? నాకు అర్థం కాదు. తెలియదు అంకుల్, నేను తెలియని మనిషి నా అంకుల్. కూతురు లాంటి దాన్ని మీ కూతురు అంటారు. తీయండి, తలుపు తీయండి అంకుల్ ఒకసారి. కొడుకు సంసారంలో నిప్పులు పోస్తారు అంకుల్ మీరు. నాకు అర్థం కాదు. రాజ్ తరుణ్ నివాసం ఉండే ఫ్లాట్ లో ప్రస్తుతం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఉన్నారు. అయితే వారిని కలవటానికి కూడా లావణ్య అక్కడికి వెళ్లి డోర్ నాక్ చేస్తున్న దృశ్యాలని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మనం చూస్తున్నాము. అయితే ఆమె డోర్ నాక్ చేస్తూ కూడా వారిని కొన్ని ప్రశ్నించడం జరిగింది. శేఖర్ భాషను పంపించి నిందలేస్తే సరిపోతుందా అని చెప్పి కూడా తను అనటం జరిగింది. అండ్ నన్ను ఎన్ని మాటలు అనిపిస్తారని చెప్పి కొన్ని మాటలు మాట్లాడారు. ఆమె ఇంకా ఎంతసేపటికి కూడా డోర్ తీయకపోవటం, ఎందుకు దాక్కుంటారు మీరు, అంత అవసరం ఏముందని చెప్పి ఇంకా అంటూ కూడా ఇంకా తను డోర్ తీయరు అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఇంకా డిసైడ్ అయిపోయి లావణ్య అక్కడ నుంచి లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఆమె మాట్లాడుతూ కూడా ఇటు ఫోన్ కూడా ఆమె చూస్తూ ఉన్నారు. అంటే డెఫినెట్గా కూడా వాళ్ళకి ఫోన్ త్రూ కూడా వాట్సాప్ త్రూ కానీ అలా కాంటాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, రాజ్ తరుణ్ ఇంటి వద్దకు లావణ్య వెళ్లిన దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అసలు అక్కడ ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? సో అప్పుడు లావణ్య కూడా కిందకు వచ్చేసింది. ఎందుకంటే దాదాపు 10-15 నిమిషాల పాటు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడడానికి ప్రయత్నించింది. తలుపు తీయమని కూడా అడిగారు. తలుపు కొట్టినా కూడా ఇప్పటి వరకు రానటువంటి నేపథ్యం కాబట్టి చాలాసేపు వాళ్ళతో రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు బయట తలుపు తీయకపోయేసరికి ఆమె ఇప్పుడే కిందకు వచ్చింది. దాదాపు అరగంట నుంచి కూడా ఇక్కడే ప్రొటెస్ట్ చేస్తుంది. ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా ఎవరు ఇక్కడ రెస్పాన్స్ ఇవ్వలేదు. గత 15 రోజుల నుంచి కూడా రాజధానికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతున్నారో వారందరూ కూడా ఈ మాదాపూర్ కావేరీ హిల్స్ లో ఈ అపార్ట్మెంట్ లో ఉన్నారు, అఖిల సెలిస్టియా అపార్ట్మెంట్ లో. సో ఎందుకంటే ఇటు హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళ నాన్న ఫోన్ సంభాషణ మాట్లాడేది లీక్ అయినప్పటి తర్వాత దాని గురించి మాట్లాడడానికి, అలాగే కొన్ని తనకు సంబంధించినటువంటి పెట్స్ ఏదవుతున్నా పెట్స్ కూడా కొన్ని రాజస్థానం దగ్గర ఉన్నాయి.
రాజస్థాన్ కూడా చూడడానికి, దాంతో పాటు వాళ్ళు బాగా బాధపడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళని పరామర్శించడానికి తాను ఇంటి వద్దకి వచ్చారనేసి కూడా తను చెప్తున్నారు. ఎందుకంటే నాకు జరిగినటువంటి అన్యాయం కూడా వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని కూడా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు వారైతే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కాకపోతే మొదటగా తను ఇంటికి వచ్చిన తర్వాత ఈ అపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత చాలా సార్లు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి, అయితే సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు బయటికి ఎవరు లోపలికి పంపించలేదు. సో ఈ నేపథ్యంలో కాసేపు ఇక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసినప్పుడు లోపలికి వెళ్ళడానికి ఆమె ప్రయత్నించిన బట్టి ఆ పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం అయితే లావణ్య కిందకు వచ్చేసింది. లావణ్య మనతో పాటు ఉంది. ఎందుకంటే దాదాపు మధ్యాహ్నం నుంచి చూస్తున్నాం ఈ ఎపిసోడ్ ని. ఎందుకంటే అటు ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళింది. ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో లావణ్య మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఏంటి లావణ్య, ఏంటి పైన ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? లేదండి, ఇంతకు ముందు మనం వచ్చినప్పుడు చేస్తే లైట్స్ ఆన్ ఉన్నాయి, ఇప్పుడు లైట్స్ ఆపేసుకున్నారు. అగో కట్టెల నుంచి తొంగి చూస్తున్నారు వాళ్ళ డాడీ. తలపైతే తీయట్లేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉందా వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారని? అంటే కేసు అయినప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారండి. పేరెంట్స్ వాళ్ళు ఉప్పల్లో ఉంటారు. కేసు అయినప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు. సరే అని చెప్పి మాట్లాడదామని వచ్చాను. అందులో ఏంటి వాళ్ళ ఇంటి దగ్గర రావడానికి కారణం ఏంటి? ఇంకెన్ని రోజులండి, ఇప్పుడు మేము 11 సంవత్సరాల్లో ఎప్పుడు గొడవపడి వెళ్ళిపోయిందన్నది లేదు. మళ్ళీ వచ్చిన తర్వాతే మాకు ఇదండి, ఇదేదో మాకు 4-5 సార్లు జరగడం కూడా ఇది కాదు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళు వచ్చిన తర్వాత మాకు సంసారంలో గొడవలు అయ్యాయి. వాళ్ళ డాడీ మెయిన్ ఉద్దేశం ఇంకా విడగొట్టేపాలి, అండ్ ఆయన విడిపోయారని కూడా చెప్పేస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి విడిపోలేదండి. అంటే ఎప్పుడు విడిపోయారని చెప్తున్నారు? అంటే ఇప్పుడు ఇంకా అయిపోయింది వాళ్ళిద్దరిది బ్రేకప్ అన్నట్టుగా చెప్తున్నారు. మరి అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని మాట్లాడదామని వచ్చాను. మరి తలుపులు వేసేసుకున్నారు. మరి 10 ఏళ్ళు నేను చూసుకున్నాను ఆ మనుషుల్ని. వేసుకోవడానికి బంగారం తాలిబొట్టు అన్నది కూడా బంగారంది లేకపోతే ఈ 6 ఏళ్ళ క్రితమో ఎప్పుడో నేను కొనిచ్చాను మా అత్త మెడలో ఉండాలి అని. మీకు ఆర్థిక సహాయం కూడా చేస్తారా? ఆర్థిక సహాయం కూడా చేశాను, నేను కొనిచ్చాను. ఇప్పుడు రాజస్థాన్ డబ్బులు తీసుకోవాల్సిన అర్హత ఉన్న స్టేజ్ లో నేను తీసుకొని నాకు పెట్టుకోవచ్చు కదా. నేను మన అత్త కాని దగ్గర నుంచి బట్టలు కూడా వాళ్ళని అడగండి మీరు, ఏ రోజైనా లావణ్యకి మీరు ఒక జాకెట్ ముక్కైనా పెట్టారా అని. నేను వండి పెట్టిన మనిషిని నేను. అలాంటి గిన్నెలు గడిగించానని ఇవన్నీ మాటలు చెప్పి ఎలాంటి నిందలేయకూడదు అవన్నీ వేస్తున్నారు. మరి ఎందుకు అంత చేస్తున్నారు? మరి ఎందుకు పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఎవరేం చేస్తున్నారు? ఆమె తలుపులు తీసి మాట్లాడితే మాట్లాడుకోవచ్చు, మాట్లాడమని కోరుతున్నాను నేను. అంటే రాజశరణ్ మంచి హీరో కదా, మంచి రెమ్యూనరేషన్ వస్తుంది. ఏంటి ఆర్థిక పరంగా వీళ్ళ పేరెంట్స్ ఎందుకు అంత ఇబ్బందుల్లో ఉన్నారు? మీరు ఆదుకోవాల్సిన అవసరం అంటే ఏమొచ్చింది? రాజస్థాన్ వాళ్ళ ఫాదర్ కి ఏం వర్క్ చేయట్లేదండి. ఆయనకి ఏదో అప్పుడు కేసులో ఆయన ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి రాజే అతని పేమెంట్స్ చూసుకోవడం కానీ ఏవైనా సరే. అండ్ నేను నా దగ్గర అవి ఉన్నాయి. అప్పులు ఎంతమందికి అప్పులు కూడా నేను కట్టాను. నా అకౌంట్ నుంచి ఎంతమందికి డబ్బులు పంపించడం అన్నది జరిగింది. అల్లం నాగేశ్వరరావు ఎవరెవరో అలా చాలా పేర్లు ఉన్నాయి. అవేం రిటర్న్ రాలేదు ఇప్పటివరకు నాకు ₹1 కూడా ఇవ్వలేదు. ₹1 నాకు ఒక తిండి తిను అని కూడా నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. ఈ రోజున నేను కాని మనిషిని అయిపోయానంటే నేను అస్సలు చూస్తూ ఊరుకోను. అది రాజ్ తరుణ్ కానీ వాళ్ళ ఫాదర్ కానివ్వండి, అతను మేనేజర్ వస్తారో ఎక్కడికైనా నేను వెళ్తాను. వాళ్ళ పేరెంట్స్ కోసం కానీ రాజ్ తరుణ్ కోసం కానీ ఎంటైర్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లకు ముందు మీరు ఎంతవరకు ఖర్చు పెట్టి ఉంటారు? ఏమైనా అప్పులు చేసి ఏమైనా పెట్టారా? మా దగ్గర నుంచి మేము అఫీషియల్ గా అంటే స్టేట్మెంట్ 70 lakhs వరకు, 70 లక్షల వరకు మావి బ్యాంకు పరంగా తీసుకున్నామండి. ఇంకా ఇప్పటికైనా సరే సిలిండర్స్ దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, ఇంట్లో వాడే కారం కూడా మా పేరెంట్స్ పంపించినవే. ఇక్కడ వైజాగ్ లో, హైదరాబాద్ లో, ఇక్కడ మా ఇంటికి, వీళ్ళ ఇంటికి, మా ఇంటికి మాకు పేరెంట్స్ తరపు నుంచి వీళ్ళది ఎప్పుడు రాజస్థాన్ ₹1 ఇవ్వలేదు. రాజస్థాన్ ఏదైతే బయటకు వచ్చాడో సినిమా కానీ వైజాగ్ నుంచి వచ్చిన టైంలో 3000 ఎంతో తీసుకొని వచ్చాడండి. దట్స్ ఇట్. వీళ్ళ దగ్గర నుంచి మాకు అవత నుంచి ఇదిగో అని ₹1 ఇవ్వడం ఇది కాదు. అతను పెట్టిన డబ్బులతో రాజేమి ఇన్వెస్ట్మెంట్ ఇది చేయలేదు. అంకుల్ పెట్టిన డబ్బులు ఇంట్లో మేము ఉండలేదు. మేము సంసారం స్టార్ట్ చేసుకున్న తర్వాత మా డబ్బుల్లో మేము పోగేసుకుంటున్న వాటిలోంచి మా సంసారంలో వచ్చిన ఇల్లు అది. అతని హీరో అయ్యాక రాలేదు నేనేమి వాళ్ళ డబ్బులు తింటున్నాను అనడానికి. అండ్ ఫైనాన్షియల్ ఒకటే అడుగుతుంది అంటే మరి ఇప్పుడు నేను డిపెండెంట్ ఉన్న మనిషిని, ఇంట్లో భార్య, డబ్బులు ఎవరిస్తారు? భర్త కాకపోతే ఇంటి రెంట్ కానీ ఇంటికి సంబంధించిన ఎవరు కడతారు? ఆ పరంగా తీసుకొని ఇంటి సర్వైవల్ కోసం గానీ రాజతరుణ్ డబ్బులు తీసుకోనో రాజతరుణ్వి ఇంకేదో తీసేసుకొని వాళ్ళకి పెట్టనంత మనుషులం కాదు. పెట్టిన మనిషిని నేను ఎక్కడికైనా వచ్చి నిరూపించుకుంటాను. మరి ఈ రోజు వచ్చిన మనిషి నేను, పారిపోతుంది వాళ్ళు. ఏం తప్పు చేయకపోతే పారిపోవడం ఎందుకు? ఇక్కడ ఎవరు కొడుతున్నారు, ఏం చేస్తున్నారు? భయం ఎందుకండి? మాట్లాడితే అమ్మో లావణ్య గయ్యాలి అనడానికి. అబద్ధం చెప్పినోడికి భయం. అబద్ధం చెప్తుంది వాళ్ళండి. మీరు ఆర్థికంగా ఆదుకున్నారు, 70 లక్షల వరకు పెట్టానంటున్నారు.
కెరీర్ తన కోసం వదులుకున్నా అంటున్నారు. సినిమా కెరీర్ లేదు, లేకపోతే ఇతర వెబ్ సిరీస్లు కానీ అవేమి లేవు. తర్వాత ఇప్పుడు పెళ్లి అన్నారు, పెళ్లికి సంబంధించిన ఆ రిలేషన్షిప్ కూడా లేదంటున్నారు. ఈ మూడు మీ దగ్గర లేవు అనేసి మిమ్మల్ని తరిమేస్తున్నారు. ఏంటి, ఎట్లా చూస్తారు? అంతే కదండి. ఇప్పుడు మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి ఇప్పుడు సంపాదిస్తుందేమో, అందంగా ఉంటదేమో. నేను ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదండి. ఇప్పుడు ఈ రోజున ఆమెకి అందమైన కోడలు వస్తుందని అనుకుంటున్నారో, మరి దేనికి అనుకుంటున్నారో ఇంకా వాళ్ళ మనసుకి తెలియాలి. లేదా లావణ్య వదిలించుకోవాలన్నది మెయిన్ ఉద్దేశం అనుకుంటా. నేను ఇప్పుడు దాకా హరియానాని ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదు. ఈ రోజున నేను మీడియా పరంగా హరియానాను కోరుకుంటున్నాను. హరియానా బయటకు వచ్చి నిజం చెప్పాలి. హరియానాను కూడా ఎలా వల్ల వేసుకున్నారు, హరియానా దగ్గర కూడా డబ్బులు అడిగేవాళ్ళు, హరియానా కూడా అలాగే డబ్బులు ఇచ్చింది పాపం. ఇప్పుడు రాజ్ తరుణ్ మీరు ఆ విల్లాలో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ గానీ ఆ విల్లాకి ఎప్పుడన్నా విజిట్ చేసినటువంటి ఉందా? ఉన్నారా? ఎవ్రీ 3 months కి, ఎవ్రీ 2 months కి వస్తారండి. వీళ్ళతో పాటు మా పేరెంట్స్. ఎట్లా ఉండేవారు? అంత బాగా మాట్లాడడం మీ పేరెంట్స్ తో? అవునండి. లాస్ట్ నన్ను మొన్న యుఎస్ కి ఫ్లైట్ ఎక్కించేటప్పుడు కూడా జరిగింది అది. నన్ను కలిసే పేరెంట్స్ ఎక్కించారు. నేను ఒక వీడియో చూస్తాను, మీ నాన్నగారు రాస్తారను ఆ ఫ్లాట్ లో బాగా డాన్స్ వేస్తూ ఒకరు చేసుకుంటాది. ఏంటి, ఎప్పుడు, ఏ సందర్భం అది? మొన్ననే అండి. అండ్ మా డాడీ బర్త్డేకో దేనికో అది. ఎవరి బర్త్డే అయినా అలాగే మందు తాగినా అందరు, ఇప్పుడు నేను ఏదో మందు తాను అంటారు, ఆయన తాగేది చూస్తే కూడా మరి అలాగే ఉంటుంది. ఇప్పుడు క్యాస్ట్ రిలీజియన్ తీసుకొస్తే బాగోదు. నేను ఒక్క మాట, ఈ మధ్య ఇప్పుడు మీ నాన్నగారు మీరు అంతా కలుపుకొని చౌదరీస్ అని చెప్తున్నారు. అతను మరొక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎవరైతే రాస్తారనో ఈ క్యాస్ట్ గురించి, రిలీజియన్ గురించి తీస్తున్నారు. ఏంటి ఆ కాంట్రవర్సీ ఏంటి? నేను పేరుకి చౌదరి అమ్మాయినైనా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తిన్నానండి. నా టంక్ అసలు తెలీదు. ఈ రాజతరుణ్తో స్ట్రైట్ గా మాట్లాడుతున్నప్పుడు ఒకటి బ్రాహ్మిన్ అన్నది ఇంకా నాకు ఎక్కువ క్లోజ్ ఇదండి. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ అన్నది లైఫ్ లో ఉండదు అన్న దగ్గర చిన్నప్పటి నుంచి ఎవరైనా నాన్ వెజ్ ఆ ప్లేట్ లో తింటే కూడా నేను తినని ఒక మనిషిని, అంత ఫోబియా ఉంటుంది. 3 నెలలకే మనోడు లెగ్ పీసులు తినేవాడు. సరేనా, అది కూడా నాకు లైఫ్ లో చాలా పెద్ద మ్యాటర్ నాన్ వెజిటేరియన్ అన్నది. పేరుకి చౌదరి. నేను ఒక వీడియో చూసాను, నిజమేనా? వాళ్ళ నాన్న మొత్తం బీర్ బాట్లు, మందు బాట్లు ఇట్లా చూపించుకుంటూ ఒక ఆడియోతో, ఒక బిగ్ బాస్ సంబంధించిన ఒక అమ్మాయితో మాట్లాడుతూ తర్వాత చికెన్ చేస్తూ అవన్నీ కూడా ఫోటోలు పెట్టాడు. ఏంటి, ఏ సందర్భం అది? వాళ్ళ ఇంట్లో రోజు సాయంత్రం అయితే మందు లేకుండా అయితే గడవదండి. ఏదైనా ఆయన మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఖచ్చితంగా మందు అన్నది పడాలి. ఆ పడే క్వాంటిటీ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. నేను ఈ రోజు దాకా బయటకు వచ్చి ఇప్పుడు చెప్పుకోదలుచుకోలేదు. ఇప్పటికైనా సరే మళ్ళీ నా మామే, కాకపోతే నన్ను ఇంక అంటున్నారు కాబట్టి నేను తీయాల్సి వస్తుంది. ఓకే, ఇవంతా జరుగుతుంది 20 రోజుల నుంచి. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు ఖర్చు పెట్టినటువంటి 70 లక్షలకి వడ్డీ కడుతున్నారని చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు అప్పుల్లో ఉన్నాయంటున్నారు. ఇప్పుడు కెరీర్ లేదు, ప్రేమ లేదు, పెళ్లి లేదంటున్నారు. పైగా మీ మీద కేసులు, పైగా మీ మీద క్యారెక్టరైజేషన్ జరుగుతుంది, మిమ్మల్ని చెడుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా ఎపిసోడ్ ని? మస్తాన్ పైన కేసు ఎప్పుడైతే జరిగిందో ఏప్రిల్ 4వ తారీఖు 2వ తారీఖు 2023, అది నా లైఫ్ లో ఫస్ట్ పోలీస్ ఎన్కౌంటర్ గానీ, ఫస్ట్ పోలీస్ తో ఒక ఇంటరాక్షన్ గానీ. అప్పటివరకు నా మీద ఏ కేసు లేదండి. మనకు 33, ఇప్పుడు 33 years లో 32 years హిస్టరీ కూడా చూడాలి కదా. ఒక్క సంవత్సరం నుంచి ఇన్ని కేసులు నా పైన ఎందుకు పడుతున్నాయి, నన్ను ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారు? ఈ వదిలించుకునే క్రమంలో నన్ను ఇంత చెడు చేసి వదిలించుకోవాలా? మరి నేను మనిషినే, బయటకెళ్ళి నేను బతకాలి. ఇంకా నా చావు ఎలా అంటే, ఈ అమ్మాయి చచ్చిపోయాలి. నాకు ఒకటి అర్థం కాలేదు. నాకు మస్తాన్ సాయి అనేటువంటి మీకు పరిచయమా, లేకపోతే రాజ్ తరుణ్ ఫ్రెండా? ఎట్లా పరిచయము? ఇదేంటి, మీకిద్దరికి రిలేషన్షిప్ ఉందనేసి ఎట్లా బయటకు వస్తుంది? అసలు ఫస్ట్ ఎవరు పరిచయం? సో యునీత్ రెడ్డి అని నాకు ఫ్రెండ్ ఉండేవాడండి. 2014 అప్పుడు నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న టైంలో పరిచయం నాకు అతని గర్ల్ ఫ్రెండ్ మా ఇంట్లో ఉండాలని అడిగాడు. ఒక 3 months ఉంది. అలాంటి ఒక టైంలో అతనికి మస్తాన్ని పరిచయం చేశాడు యునీత్ రెడ్డి అని అతను. నన్ను రాజ్ను ఒకేసారి పరిచయం చేశాడు. బట్ రాజ్కి ఎప్పటి నుంచి తెలుసో తెలీదో నాకు తెలీదు. బట్ మస్తాన్తో మేము మస్తాన్ని కలవడం కానీ, మస్తాన్ మా ఇంటికి రావడం కానీ, లేదా నేను రాజ్ మస్తాన్ ఇంటికి వెళ్ళడం కానీ అది నిజం. ఈ రోజున ఇప్పుడు వెళ్ళి ఫోటోలు తీయమంటే రాజ్ వచ్చి దిగడు కదండి. రాజ్ గాని, నేను కానీ, మస్తాన్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ మాటలు నిజం. ఆ రికార్డింగ్స్, ఆ కాల్ రికార్డింగ్స్ కూడా రాజ్కి నేను పంపించిందే. ఇప్పుడు ఏదైతే వచ్చిందో అది 2 edited వర్షన్స్ కాల్ రికార్డింగ్. ఒరిజినల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇందాకే వినిపించాను కూడా. మస్తాన్ సాయి మీ మీద నిజంగానే లైంగికంగా వేధించాడా? అందుకే మీరు కేసు పెట్టారా? లేకపోతే దీని వెనకాల ఏమన్నా జరిగిందా?
సో మా డివైజెస్ అన్నవి ఎక్స్చేంజ్ అప్పుడు అవి జరిగిందండి. ఒక కథ అయితే ఉంది, ఆ కథను చెప్పదలుచుకోలేదు. సో నన్ను అటాక్ అన్నది అయితే చేశారు. అటాక్ మీద పోలీస్ కేసు పెట్టడానికి వెళ్తున్నాను అని చెప్పాను. రాజ్ అంగీకారం మీదే చెప్పాను. ఎఫ్ఐఆర్ ఈ కాపీ విషయం మీరు చెప్పారా రాజ్ తరుణ్? అండి 100%. నేను రాజ్కి ఎఫ్ఐఆర్ కాపీ పంపిందే నేను ఓకే 2020. మరి ఎందుకు మీకు మస్తాన్ సాయికి రిలేషన్షిప్ ఉందని రాజ్ తరుణ్ మీడియా ప్రముఖంగా చెప్పేటప్పుడు? ఇప్పుడు నేను ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర అని చెప్తున్న రాజ్ తరుణ్ ఏవైతే ఎవిడెన్సెస్ గురించి మాట్లాడుతున్నాడో ఇంకా అవన్నీ అతను మేబీ ఇది చేయడానికి క్రియేట్ చేసినవి అయి ఉంటాయి. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇంకా నాకు డౌట్ వస్తుంది. లేకపోతే అతను 2022లో చూపించమనండి, 21లో చూపించమనండి, 2008 నుంచి ఇప్పటి వరకు మరి అన్ని తీసి చూపించమనండి. అంతేగాని మస్తాన్ అన్నది తీసుకొచ్చి మరి నన్ను వదిలించడానికి ఇవన్నీ క్రియేట్ చేసి వీటి వల్ల వదిలేస్తున్నాను అంటే వీటన్నిటికీ ముందు మరి హర్యానా లాగా ఇంకా నాలుగు పేర్లు ఉన్నాయి, మరి అఫేర్స్ ఉన్నా కొట్లాడుకున్నా తిట్లాడుకున్నా ఏం చేసినా ఇంట్లో ఉన్నాం. కానీ వదిలించుకోవాలనే కాన్సెప్ట్ లో నేనైతే ఎప్పుడు మనిషిని వదిలేదు. మరి ఉన్నాను నేను అలాగే. బట్ ఇతను చూపించి వదిలేస్తున్నాడు అంటే ఇంకా నన్ను వదిలేయాలన్నది మెయిన్ అంశం కదండి. నాకు ఇంత లాస్ జరిగింది, డబ్బులు పోనివ్వండి, బంగారం ఏది లేకపోయినా పర్లేదు, నాకు నా మనిషి కావాలి. నేను ఉన్నంత వరకు అతనే, చచ్చిపోయేంత వరకు అతనే అనుకున్నాను. నాకు ఈ జన్మలో అతనే అండి. నేను పెళ్లి చేసుకోలేక కాదు, మా పేరెంట్స్ ఇంకో అబ్బాయిని తేలేక కాదు. ఎవరికైనా వాళ్ళ బిడ్డ వాళ్ళ మాటిని చేసుకోవాలనే ఉంటది. నా ఓన్ డెసిషన్ తో నేను తీసుకున్న ఒక తప్పు ఇది. నేను ఇంకా తప్పు ఒప్పుకుంటున్నాను. ఇంకా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అంటారా, నేను నిజంగా చేతులెత్తి వదిలేస్తాడని, ఏమాత్రం వదిలేస్తాడు అని అనుకున్నాము. ఈ రోజు వదిలేసి నాకు సంబంధం లేదు, నేను లీగల్ గా వెళ్తాను అంటున్నాడు. లీగల్ గా వెళ్ళేది ఏం లేదండి. ఏమున్నా సరే నేనే గెలుస్తాను. రాజ్ తరుణ్ ఓడిపోవాలని అనుకోవట్లేదు, కానీ ఈ విషయంలో రాజ్ తరుణ్ పైన నేనే గెలుస్తానండి. ఒక్క లావణ్య, ఒకవైపు రాజ్ తరుణ్, మాల్వే మల్హోత్రా, మస్తాన్ సాయి, శేఖర్ భాష, ఒకవైపు నిస్సాహతలో ప్రదర్శన లావణ్య. ఏంటి, ఎట్లా చూస్తారు, ఎట్లా పోరాడతారు? మీకు అందరికీ కనిపిస్తుందండి ఎంత సపోర్ట్ రాజ్ తరుణ్ కి వస్తుందో. శేఖర్ భాష అనే అతను ఎలా మాట్లాడుతున్నాడో. ఒకవేళ న్యాయం జస్టిస్ అని మాట్లాడే ఒక వ్యక్తి అయితే అసలు ఏం జరిగింది అని అయినా తెలుసుకుంటాడు. పోనీ ఏంటమ్మా నీ వర్షను ఇలా ఒకటి వచ్చింది అని అయినా అడుగుతాడు. బట్ శేఖర్ భాష అవేమీ కూడా చేయలేదండి. డైరెక్ట్ గా వన్ సైడే అటాక్ చేసేస్తున్నాడు. అలా కాకుండా జస్టిస్ అన్నది చేస్తే కొంచెం బాగుంటది. నాకు హెల్ప్ కావాలి, ఒక వాయిస్ నాకు కావాలి, వస్తుందని కోరుకుంటున్నానండి. పారిపోతున్నారు వాళ్ళు. ఆంటిసిపేటరీ వచ్చాక మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం కాదు, రమ్మనండి, ఇక్కడే ఉన్నారు, అయినా రావట్లేదు. థ్యాంక్స్ అండి. తను మాత్రం రాజ్ తరుణ్ పైన తన పోరాటం అయితే కొనసాగిస్తానని చెప్తున్నారు. తనకు కెరీర్ పోయింది, మొత్తం అన్ని పోయింది, డబ్బులు పోయింది, ఇప్పుడు ఈ రిలేషన్షిప్ కూడా పోయింది. కాబట్టి నేను అవన్నీ పోగొట్టుకుని నా దగ్గరికి వస్తే చాలనేది కూడా తను డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రానా.